I have a few chocolates. I have few chocolates. A few versus few. So, what's the difference between a few versus few? See, a few means small number but is satisfied with it. ఫ్యూ అంటే కొన్ని కదా, సో అంటే ఆ కొన్ని బట్ సాటిస్ఫైడ్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ ఫ్యూ చాక్లెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 3 చాక్లెట్స్ ఉన్నాయనుకోండి. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దోస్ 3 చాక్లెట్స్ అంటే నాకు 3 సరిపోతాయి అని అనుకున్నప్పుడు సో ఆ పాజిటివ్ వేని మనం a few తో డినోట్ చేస్తాం. సో నాకు ఆ 3 చాక్లెట్స్ సరిపోవు ఇంకెక్కువ కావాలి అని అనుకున్నప్పుడు అంటే అదొక నెగెటివ్ ఫీలింగ్ కదా. సో అప్పుడు ఐ హ్యావ్ ఫ్యూ చాక్లెట్స్ అంటాము. సి ఫ్యూ మీన్స్ స్మాల్ నంబర్ బట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ మీన్స్ ఇట్స్ నెగటివ్ అండ్ దిస్ ఈస్ పాజిటివ్ a few. See one more example. See Janu has 3 friends. జానుకి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. రాము ఆల్సో హ్యాస్ 3 ఫ్రెండ్స్. రాముకి కూడా 3 ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఇక్కడ మనం సెంటెన్సెస్ ఎలా ఫార్మ్ చేస్తాము? సి ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్. జాను ఏమంది? ఐ హ్యావ్ ఎ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే అ ఫ్యూ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? పాజిటివ్. తను పాజిటివ్గా చెప్తుంది అంటే 3 ఫ్రెండ్స్ చాలు నాకు ఇంకెక్కువ ఏం వద్దు అని అలా. ఇక్కడ రాము ఆల్సో హ్యాస్ 3 ఫ్రెండ్స్. రాముకి కూడా 3 ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ తిను ఎలా సెంటెన్స్ చెప్తున్నాడు? ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే ఫ్యూ ఫ్రెండ్స్ అన్నాడు ఇక్కడ. ఫ్యూ ఫ్రెండ్స్ అనలేదు. ఎందుకు అంటే రాముకి 3 ఫ్రెండ్స్ సరిపోలేదంటే ఇంకెక్కువ ఫ్రెండ్స్ కావాలి అని తను కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ నెగటివ్ గా వస్తుంది కాబట్టి సెంటెన్స్ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అని అన్నాడు. సో అది ఫ్యూకి అండ్ ఫ్యూకి డిఫరెన్స్.